నా పేరు శ్రీరాముడు, భూపాలపల్లి, వరంగల్ డిస్టిక్ నుంచి వచ్చాను. నేను బేసిక్ అడ్వాన్స్ అయిపోయిన తర్వాత మా ఇంటి వాళ్ళకు నా వరకే నేను ప్రాక్టీస్ చేసుకుంటూ వైద్యం చేయడం అనేది చేస్తూ ఉండేవాడిని. మొన్న క్రిస్టియన్ అయిపోయిన తర్వాత బయట వాళ్ళకు కూడా ఒక ఆయుధం లాగా దొరికింది కాబట్టి బయట వాళ్ళు కూడా ధైర్యం చేసి బయట వాళ్ళకు కూడా ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు వైద్యం చేస్తూ ఉంటే అద్భుతమైన రిజల్ట్స్ రావడం జరిగింది. మెయిన్గా ఫైట్స్, మలబద్ధకము, బ్యాక్ పెయిన్, మెడ నొప్పులు, ఇవి బాగా షుగరు, బీపీ, వీటన్నిటి మీద కూడా చాలా తొందరగా రిజల్ట్స్ అనేది కనబడ్డాయి. తర్వాత నాకు పేమెంట్ కూడా ఇవ్వడం వాళ్ళు మొదలు పెట్టారు. 100-200 వాళ్ళకి చూసినట్టుగా. అయితే మొన్న క్లాస్ గురించి చెప్పండి ప్లీజ్. అయితే ఒకటి 2 తారీఖు ఆదివారం రోజు, ఆగస్టు 2 తారీఖు ఆదివారం రోజు మన గురువు గారిని భూపాలపల్లికి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు మా యొక్క కోరిక మేరకు ఇంత శ్రమను, ఇంత దూరం, చాలా లాంగ్ జర్నీని కూడా ఓర్చుకుంటూ అంత దూరం వచ్చినందుకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదలుగా తెలియజేస్తున్నాం. పర్వాలేదు. అయితే ఆ రోజు గురువు గారు ఇద్దరికి స్టేజ్ మీద, ఒకరికి నడుము నొప్పి, కొన్ని 4-5 సంవత్సరాల నుంచి ఆయన ఇంకా ఒగి నడిచేవాడు అనమాట. అతను చూడండి, ఆయనకి ఇది అలవాటు అయిపోయింది. ఎప్పుడు నుంచుంటా గ్రూప్ ఫోటో దిగేటప్పుడు ఎలా నుంచుంటాడండి? ఇలాగే నుంచుంటాడు. నడవడం కూడా అలాగే నడుస్తూ ఉండేది అనమాట. అయితే ఎవరైనా నడవనుకుంటే అంటే మన గురుజీ గారు పిలిచారు. అయితే అతనే ముందు వచ్చి స్టేజ్ ఎక్కిన తర్వాత హీలింగ్ చేశారు, ట్రీట్మెంట్ చేశారు గురువు గారు. వెంటనే అతను ఇలా స్ట్రేట్గా నిలబడి అసలు నొప్పి ఎక్కడ ఉందని మొత్తం ఎత్తుకోవడం మొదలుపెట్టాడు అనమాట. అసలు ఆయన దొరకలేదు, నొప్పి. తర్వాత అతను అయిపోయిన తర్వాత ఇంకొక ఆవిడ కూడా చాలా సంవత్సరాల నుండి హైదరాబాదు ఎక్కడెక్కడ అంటే చాలా లాంగ్ కూడా, కలకత్తా అటు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వెళ్ళేవాళ్ళు. మెడ నొప్పులు, ఆమెకు బాగా విపరీతమైన హెడేక్ వస్తూ ఉంటుంది అనమాట. ఆమె కూడా స్టేజ్ మీద హీలింగ్ ట్రీట్మెంట్ చేశారు గురుగారు. స్పాట్లో ఆమె కూడా చాలా రిలీఫ్ అయ్యి ఆమె కూడా మొత్తం మెడలు ఇలా తిప్పడం, పర్ఫెక్ట్గా తిప్పడం అనేది ఇదైంది. తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా మనకు ముఖ్య అతిథిగా వచ్చేసారు. ఆయన కూడా మాట్లాడినప్పుడు మా ఆవిడ నేను హైదరాబాద్ తీసుకెళ్ళిన నా మీద ఆమె భరించలేక నా మీద ఒరిగిపోయి ఉండేది. నైట్ కూడా హాస్పిటల్ నుంచి వచ్చిన ట్రీట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు కూడా నా మీద ఒరిగిపోయి ఉండేది. కానీ ఇప్పుడు అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అనేసి అతను కూడా చాలా దీనిగా తృప్తి చెందారు. మీ క్లాస్ గురించి చెప్పండి. ఇప్పుడు ఈయన సింగరేణిలో పనిచేస్తారండి, భూపాలపల్లి ఏజెన్సీ ఏరియా. నేను ఓన్లీ సింగరేణి కార్మికుల కోసమే వెళ్ళాను. అవగాహన సదస్సు 2వ తారీఖు, 9వ తారీఖు ఆదివారం, మళ్ళీ ఈరోజు ఆదివారం. చూడండి, గత 15 డేస్గా నేను 15 కాదు, దాదాపు 1.5-2 months క్లాస్తో తిరుగుతూనే ఉన్నా. సింగరేణి కార్మికులు చేరితే ఇది ఎంతో మంది సిక్ అవుతుంటారు. వాళ్ళది మోట్ జాబ్, వాళ్ళకి ఇది చాలా ఉపయుక్తం అని వెళ్ళాను. తర్వాత ఈయన మంచి సలహా ఇచ్చారు. ఇప్పుడు వీరి ఇంటి ముందు క్యూ పెట్టినారు కదా, అది చేయండి. అది ఈ విషయం అభినందించారు ముందు. రెండవది ఏంటంటే, ఈయన జిఎం గారితో మాట్లాడతామన్నారు. సింగరేణిలో ఒక సెక్షన్ పెట్టి ఏం చెప్పారంటే, మీరు ఒక సెక్షన్ పెట్టండి, చాలా మంది పేషెంట్స్ సఫర్ అవుతున్నారన్నారు. ఓకే, మాట్లాడదామన్నాం. అదొక మంచి అవకాశం లభించింది. ఈ 9వ తారీఖు క్లాస్ గురించి 2 మాటలు చెప్పేసి ముగించాను. పక్క అయితే మెంబర్స్ మొబిలైజేషన్ కోసం అంటే ఆ రోజు అవగాహన సదస్సులో కొంతమంది నేమ్స్ రాశారు. రాసిన దాంట్లో 2-3 డైరెక్ట్ గా టైం లేదు. అయితే ఏం చేశారంటే వాళ్ళు, ఇది ఏదో గురుగారు వచ్చి చెయ్యి ట్రైన్లో గాల్లో ఊపడం వల్ల ఇది అట్లా తగ్గడం అనేది ఇంపాసిబుల్. ఈ సైన్స్ ఇంత డెవలప్ అయిన ఈ రోజులలో ఇట్లాంటి వైద్యము ఎక్కడ ఉన్నది, అసలు అట్లా జరగదు, అది కాని పని అనేది ఆర్గ్యుమెంట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇది కంప్లీట్ సైన్సే, మీరు కాకపోతే మీరు వచ్చి క్లాస్ వినండి, విన్న తర్వాత దానిలో మీకు తెలుస్తుంది అని చెప్పడం అనేది జరిగింది.
అయినా సరే ఏంటంటే ఇది ఒక ఛాలెంజ్గా నేను కంపల్సరీ క్లాస్ ఆర్గనైజ్ చేయాలనే ఉద్దేశంలో అప్పుడు కూడా 30 మంది దాకా మనకు పేర్లు ఇచ్చారు గ్యారంటీ వస్తామని. కొన్ని అంటే ఇలాంటి కారణాల వల్ల కొంత ఒక 10 మంది రాగలిగారు. నేను 10 మంది కాదు 5 వచ్చినా కూడా ఏంటంటే అక్కడ ఒక సైన్స్ పరంగా ఉన్నది కంపల్సరీ దీనిగా మనం చెప్పాలి వాళ్ళకు అందియాలి అనేది గట్టిగా చేస్తే ఏంటంటే ఫస్ట్ టైం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ విధంగా ప్రజల్లోకి ఏదైతే మనం ఫస్ట్ అందిస్తామో అది ప్రజల్లోకి తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంచిగా ఇవ్వాలనే క్లాస్ ఇవ్వాలనే ఉద్దేశంలో నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఎవరు రాజకీయాల గురించి ఆర్గ్యుమెంట్ చేయదు. అవతల వాళ్ళ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ చేయడం ద్వారా వాళ్ళకి తెలియక అర్థం కాదు. గొప్ప సైంటిస్ట్ అయినా ఆ సైంటిస్ట్ ఈ సైన్స్ తెలియకపోవచ్చు. ఇది ఇన్నర్ వరల్డ్ సైన్స్. ఏంటిది? భౌతిక ప్రపంచం వేరు, భౌతిక ప్రపంచం లోపల ప్రపంచం ఇది. ఇప్పుడు మీకు మాట చెప్తాను, మీ కార్డు చెప్తాను. ఒక కోర్టులో వచ్చి గుర్తించాడు, మీరు ఏం చేస్తారు? ఆర్గ్యుమెంట్ చేస్తారు. చేస్తారా చేయరా? గుర్తున్నారా? కనబడలేదా? ఏం తెలియట్లేదా? ఏదొచ్చి గుర్తిస్తే ఏం చేస్తారు? ఏం తెలియదా రూల్స్ అంటారా? ఇది కూడా అంతే. నో మోర్ ఆర్గ్యుమెంట్. చెయ్యమని చెప్పండి ఇంతే తప్ప దీనికి ఇది దానికి అది రీజనింగ్స్ తీసుకుంటే ఏది రాదు. ఇద్దరు శత్రువులు అవుతారు. అప్పుడు ఉన్న బంధం ఏమవుతుంది? తెగిపోతుంది. నేను చెప్తే నమ్మడాలి, నేను చెప్తే నమ్మడాలి, మీ ఇద్దరి మధ్య నేను కొన్ని ఈగోస్ వస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేయరు. కేసు ఉంటే చూపండి. త్వరలో మేము ప్రైమ్ మినిస్టర్కి ఇండియా ప్రెసిడెంట్స్కి కూడా రాస్తున్నాం. కాలజ్ఞాన సంస్థ తరఫున మాకు కొంత ఇవ్వండి కేసులు, మేము మీ సమక్షంలో చేస్తాం. సరి అయిందైతే దేశానికి సేవ చేసే అవకాశం ఇవ్వండి. ఓకే రైట్. క్లాసు ఈవినింగ్ 5 o'clock ముగుస్తుంది అని ఒక నలుగురు అంటే ఎవరైతే మనతోటి దీనిగా ఉన్నారో వాళ్ళకు ఒక పేషెంట్లు కూడా ఒక నలుగురిని క్లాస్ అయిపోయి ఎండింగ్లో నేర్చుకున్న వాళ్ళతోటి వైద్యం చేపిద్దామని నా ఉద్దేశంలో వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మొదటనే క్లాస్ ఎండింగ్ వచ్చే టైం వరకు నేను వాళ్ళకు ఫోన్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ క్లాస్ చేస్తున్న వాళ్ళు బ్రేక్ అప్పుడు అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళేటప్పుడు వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి ఆల్రెడీ బాగుంది క్లాసు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆఖరికి క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక పేషెంట్ వచ్చాడు అనమాట. మేము నలుగురికి ఇన్ఫార్మ్ చేస్తే ఒక అతను వచ్చాడు. అతను తీసుకొచ్చి స్టేజ్ మీద చైర్స్ కూర్చోబెట్టి నేర్చుకున్న అతనికి బుక్ ఇచ్చి బుక్లో అతను ప్రాబ్లం ఏంటిది అనేది, అంటే ఆ ప్రాబ్లం ఏంటంటే చెయ్యి పైకి లేదనమాట, ఇంతవరకు లేపు చూపెట్టాడు అతను. అయితే స్టేజ్ మీద కూర్చోబెట్టి మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ అంటే ఎవరైతే వైద్యులుగా తయారయ్యారో వాళ్ళతోటి ఒక అతను అక్కడ హీలింగ్ చేపిస్తూ ఒక అతనితో ఇక్కడ బుక్లో ఏముందో చదవమని చెబుతూ బుక్లో ఏమున్నదో అది అక్కడ ఆయన చేయడం అనేది చేశారు. చేసిన తర్వాత విలేకరులను కూడా పిలిపించారు అనమాట. పిలిపించి అక్కడ చేసిన తర్వాత ఆయన హీల్ చేస్తా ఉన్నాడు. అయితే ఆయన కొన్ని అప్పుడే ఫస్టే కాబట్టి మామూలుగా దీన్ని చేస్తా ఉన్నాడు. అయిపోయిన తర్వాత శక్తి ప్రసరణ క్లీనింగ్ శక్తి ప్రసరణ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆయన అప్పుడే చూసుకుంటాను అనమాట. చెయ్యి ఆల్రెడీ తెలిసిపోతుంది ఆయన పేషెంట్. అయితే ఒకసారి చెయ్యి పైకి లేపంటే ఈ విధంగా లేపేవాడు, ఈ విధంగా పైకి లేపేసాడు అనమాట. లేపిన తర్వాత చెప్పారనమాట, నేను చూడండి వాళ్ళు ఏదో మ్యాజిక్ ఏదో దీంట్లో ఏదో ఉంది దానివల్ల ఇట్లా తగ్గడం అది జరుగుతుంది అనేది అపోహ నుంచి బయటపడడం కోసమే నేను ఏంటంటే బుక్లో ఏముందో అదే చదివి అక్కడ చేయడం వల్ల తగ్గింది అనేది పబ్లిసిటీ చేయడం. వెరీ గుడ్. ఇది సైన్స్ పరంగా ఉన్నది అని చెప్పి దానికి తెలియడం కూడా ఒక మంచి దాంట్లో మన బయో ప్లాస్మా శక్తి శరీరం గురించి బాగా స్టడీ చేయడం అనేది జరిగింది. అది ఏంటంటే అది ఒక చిన్నది చెప్పే గురించి అంటే ముగిస్తే ఒకటే మాట్లాడుతుంది. అయితే నాకు ఈ సైన్స్ వాళ్ళు బాగా నాకు విలేకరులు వాళ్ళు వీళ్ళు రోజు ఫోన్ చేయడం ఏదో చేస్తానమాట, ఏదో ఏదో ఎక్కడ లేదు చెప్తున్నామట ఏంది అనేసి నాకు ఫోన్ చేస్తామన్న ఇది అన్నమాట. అయితే మరి వీళ్ళ క్లాసు మంచి ఎఫెక్టివ్గా ఉండాలి, ఏ విధంగా చెప్పాలని నేను గురుగారికి నమస్కారం చేసుకుంటూ చాలా హార్ట్ఫుల్గా అనమాట అసలు ఏం చేయాలనేది బాగా దీనిగా ఉండి ఆ బుక్ ఓపెన్ చేశాను అనమాట. ఇట్లా ఓపెన్ చేయడమే బయోప్లాస్మా చాప్టర్ వచ్చింది. వెరీ గుడ్.
అయితే బయోప్లాస్ దీని గురించి బాగా చదువుతూ తర్వాత దాంట్లో రసాయనిక చర్యలు కూడా దాంట్లో కొన్ని క్యాటలిస్ట్గా దీన్ని ఉపయోగించడం అనేది, రసాయన చర్యలు ఏ విధంగా అయితే పవర్ని ఉపయోగిస్తున్నామో మనం జీవశక్తిని కూడా ఆ విధంగా ఉపయోగిస్తున్నాం మ్యాటర్ కూడా దాంట్లో నాకు మంచి సబ్జెక్టు దాంట్లోనే దొరికి ఇదైంది. తర్వాత మా అమ్మాయి కూడా ఆమె ఎక్కడ నెట్లో బయోప్లాస్మా గురించి కొద్దిగా నాకు చెప్పడం అనేది జరిగింది. దానివల్ల ఏంటంటే క్లాసు 200% దాన్ని సక్సెస్ చేస్తూ దీన్ని ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ఇళ్ళని తయారు చేసి మంచిగా అందరూ అన్ని కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉండే విధంగా చేసే దాంట్లో నేను ముఖ్య పాత్ర పోషించడానికి ఎనీ టైం రెడీగా ఉంటానని శబ్దం చేస్తాను. God bless you. Thank you. ముకుందా గారు, సతీష్ గారు.